అండి, నమస్తే అండి. మీ అన్నపూర్ణ. ఈరోజు నేను మటన్ బిర్యానీ చేసి చూపిస్తానండి. ఇదిగోండి, నేను కేజీ మటన్ తీసుకున్నాను. కొంచెం పెద్ద ముక్కలు కొట్టించుకోవాలండి, లైట్గా, మరీ పెద్ద కాకుండా మరీ చిన్నగా కాకుండా మీడియం సైజ్ అండి. ఇంత ముక్కలు కొట్టించుకోవాలి. మనకు మటన్ షాపులకు చెప్పేస్తే బిర్యానీ కంటే వాళ్ళే కొట్టిస్తారండి. మరీ చికెన్ ముక్క అంత కాకుండా కొంచెం తగ్గించి కొట్టుకోవాలి మటన్ అయితే. ఇదిగోండి, నేను కేజీ మటన్ తీసుకున్నాను. దీంట్లోకి ఇప్పుడు నేను ఏమేమి వేస్తానో చూపిస్తాను. ఇవ్వండి మన బిర్యానీ మసాలాలండి. చాజీరా, మరాఠీ మొగ్గ, మిరియాలు, చెక్క, విలాచి, మన బిర్యానీ మసాలా మొత్తం అండి. బగారాకు మొత్తం వేసుకోవాలి మసాలాలు. ఇప్పుడు మటన్ మసాలా అండి. మటన్ మసాలా కూడా ఒక స్పూన్ వేసుకుంటున్నాను. ఒక స్పూన్ పసుపు, ఒక స్పూన్నర సాల్ట్ వేస్తున్నానండి. ఒక పెద్ద స్పూన్తో ఒక స్పూన్ కారము, ధనియాల పొడి అండి, ఒక స్పూన్ ధనియాల పొడి. ఇదిగోండి, ఏంపి మనం పొడి చేసుకున్న జీలకర్ర పొడి, ఒక స్పూన్ జీలకర్ర పొడి వేసుకున్నాను. ఇప్పుడు అల్లం వెల్లిగడ్డ పేస్ట్, ఒక స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకున్నాము. ఇప్పుడు కొన్ని పచ్చిమిరపకాయలు, ఒక గుప్పుడు పుదీనా, ఒక గుప్పుడు కొత్తిమీర అండి. ఇదిగోండి, ఇప్పుడు ఇది జాజికాయ పొడి అండి. ఇదిగోండి, జాజికాయ తురిమేసుకున్నాను నేను. ఇది జాజికాయ పొడి. ఇప్పుడు జాజికాయ పొడి కొంచెం అంతా పక్కకు పెట్టేసుకున్నాము. ఇదిగోండి, ఒక స్పూన్ ఉంటుంది, స్పూను దీంట్లో వేసేస్తున్నాను. అట్లానే గరం మసాలా కూడా ఒక స్పూను. ఇవ్వండి, ఒక స్పూన్ నేను మటన్లో వేసేస్తున్నాను. ఒక స్పూన్ దాకా ఉందండి, మొత్తం ఇట్లా కలిపేసుకుంటున్నాను. అట్లానే ఇందాక నేను మటన్ మసాలా వేసాను కదండి, ఒక స్పూను. ఆ మటన్ మసాలా కూడా కొంచెం తీసి పక్కన పెట్టేసుకున్నాను. ఇది మొత్తం ఒకసారి కలిపేసుకొని ఇది ఎప్పుడు వేయాలో నేను అప్పుడు చెప్పేస్తానండి. ఇదిగోండి, ఇట్లా కలిపేసి పక్కన పెట్టేసుకోండి. ఇది ఎప్పుడు వాడుకోవాలో అప్పుడు నేను చూపిస్తాను. ఇవ్వండి, ఇప్పుడు ఒక కప్పు పెరుగండి, బాగా గట్టి పెరిగేస్తున్నానండి, ఒక కప్పు. తర్వాత ఒక నిమ్మకాయ మొత్తం పిండుకోండి. 2 చెక్కలు పిండేస్తున్నాను నేను. ఇవ్వండి, 2 చెక్కలు పిండేస్తున్నాను. నిమ్మకాయ పిండేస్తాను కదా, ఇప్పుడు ఒక 2 స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను. ఇవ్వండి, ఇప్పుడు మొత్తము కలిపేసుకున్నాము. మసాలాలు మొత్తం మటన్ ముక్కలకి పట్టించుకున్నాము. స్పూన్తో మాత్రం కలపకండి, చేతితోటి ఇట్లా ముక్కలకి బాగా ఇట్లా కలిపండి. ముక్కలకు బాగా పడతాయి మసాలాలు. స్పూన్ గంటి పెడితే సరిగ్గా కలవదు కదా. ఇట్లా మన చేతితోనే బాగా నీట్గా కలిపేసుకోండి. జాజికాయ పొడి మాత్రం పక్కా వేసుకోండి. మటన్ బిర్యానీలోకి మాత్రం ఖచ్చితంగా జాజికాయ ఉండాలండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. మంచి స్మెల్తో కూడా బాగా వస్తుంది. ఇవ్వండి, ఇట్లా కలిపేసేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక అరగంట పెట్టేసుకోండి. బయట అయితే 1 గంట ఉంచుకోండి. లేకపోతే మీకు టైం ఎక్కువ ఉందనుకుంటే నైటే కలిపి పెట్టేసుకోవచ్చండి, ఇంకా బాగుంటుంది నైట్ కలిపేసుకుంటే. ఇప్పుడు మనకి ఎక్కువ టైం లేదు కాబట్టి నేను 1 గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఏంటంటే ఎక్కువసేపు మనం పెట్టేసుకుంటే ఫ్రిడ్జ్లో ఒక నైట్ అంతా పెట్టేసుకుంటే మటన్ ముక్క బాగా చూసి వస్తుందండి, చాలా బాగుంటుంది గట్టిగా లేకుండా. ఇప్పుడైనా సరే మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందామండి, 1 గంట ఫ్రిడ్జ్లోనే పెట్టేసుకోవచ్చు. మనం అప్పటికప్పుడు చేసుకోవాలనుకున్నప్పుడు 1 గంట ముందే తెచ్చుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే 1 గంట సరిపోతుంది. లేదనుకుంటే ఒక అరగంట ముందే చేసేసుకోవచ్చు అండి. ఇప్పుడు నేను మొత్తం కలిపేస్తాను కదా, ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. 1 గంట అయిన తర్వాత నేను చేసి చూపిస్తాను. ఇదిగోండి, నేను మటన్ తీసాను బయటికి ఫ్రిడ్జ్లో నుంచి. నేను 2 గంటలు నానబెట్టేసానండి, బాగా నానిపోయింది చూసారు కదా. 2 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టేసేసాను. ఇప్పుడు మనం బిర్యానీ చేసేసుకుందాము. ఇదిగోండి, నేను బాస్మతి రైస్ కేజీ తీసుకున్నాను. కేజీ మటన్కి కేజీ తీసుకున్నానండి. శుభ్రంగా కడిగేసి 2-3 సార్లు నీట్గా నేను నానబెట్టేసానండి. 1 గంట ముందు కడిగేసి నానబెట్టాను. 1 గంట అవుతుంది బియ్యం కడిగేసి. నేను నానబెట్టేసి వాటర్ పోసి పెట్టేసానండి. ఈ వాటర్లోకి మన మసాలాలు వేసుకుందామండి, బిర్యానీ మసాలాలు. చూసారు కదా, ఇందాక మన మటన్లోకి ఏమేమి వేసాను సేమ్ అయ్యే మసాలాలండి. మన బిర్యానీలోకి వేసే మసాలాలు మొత్తం వేసేస్తున్నాను. అట్లానే బిర్యానీ ఆకు, ఒక గుప్పుడు పుదీనా, ఒక గుప్పుడు కొత్తిమీర. ఇవ్వండి, ఒక అల్లం పేస్ట్, ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేస్తున్నాను. ఇప్పుడు రాళ్ళు ఉప్పు అండి,
ఒక 2 స్పూన్లు దాకా ఉంటుంది రాళ్ళు ఉప్పు. కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఉప్పుని మాత్రం, ఎందుకంటే మనకు వాటర్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఉప్పు ఎక్కువ వేసుకోండి, చూసి వేసుకోండి. ఎక్కువ అంటే మరీ ఎక్కువ వేసేయకండి. కొంచెం అంతా 1 స్పూను నెయ్యి అండి, అన్నం మంచి పొడి పొడిలు ఆడటానికి 1 స్పూన్ నెయ్యి వేసుకోండి సరిపోతుంది. ఇవన్నీ వేసుకొని ఒక్కసారి కలిపేసుకోండి. అల్లం పేస్టు, నెయ్యి అంతా మసాలాలన్నీ ఒక్కసారి కలిపేసేసి ఇవన్నీ ఇట్లా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి. ఇంకొక అరగంట మనం మటన్ ఉడికే వరకు పక్కన పెట్టేసుకుందాము. ఇదిగోండి నేను కొంచెం నూనె పోసుకొని పొయ్యి మీద ఉల్లిపాయలు ఫ్రై చేసుకున్నానండి. ఒక 4 ఉల్లిపాయలు ఇట్లా ఎర్రగా ఫ్రై చేసేసుకున్నాను. ఇప్పుడు అదే నూనెలో నేను ఇప్పుడు మటన్ కర్రీ చేస్తానండి. ఇదిగోండి కొంచెం ఆయిల్ మిగిలిన చూస్తారు కదా, అదే నూనెలో చేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. ఉల్లిపాయలు బాగా వేగి ఉంటాయి కాబట్టి చాలా బాగుంటుంది. ఇదిగోండి మటను, ఈ మటన్లోకి కొన్ని ఉల్లిపాయలని ఇదిగోండి సగం ఉల్లిపాయలు ఇట్లా నలిపి వేసేసుకోండి. సగం వేసుకోండి సరిపోతుంది. ఒకసారి కలిపేసేసుకొని మనం ఆయిల్ వేడైపోతుంది, ఆ ఆయిల్ వేసేసుకుందాము. ఇవ్వండి ఇప్పుడు మనం ఈ ఆయిల్ వేసేసుకుందాం మటన్ అంతా. ఇవ్వండి ఈ ఆయిల్ వేసేసుకున్నాం కదా, కొంచెం సేపు ఫ్రై చేసుకుందాము మటన్ని. మనం కుక్కర్లో ఉడకబెట్టుకొని మళ్ళీ వండుకునేంత అవసరం లేదండి. ఎట్లా చేసినా కూడా బాగా మటన్ ఉడికిపోతుంది, మంచి జ్యూసీగా వస్తుంది. ఇవ్వండి కాసేపు ఇట్లా మనం వేగనిద్దాము ఆయిల్లో. చూసుకుందామండి, చూస్తారు కదా దగ్గరికి ఉడికిపోయింది మటన్ అంతా. ఇవ్వండి ఇప్పటి వరకు మనం వాటర్ వేయలేదు, ఇప్పుడు దగ్గరికి ఉడికిపోయింది కాబట్టి ఇప్పుడు వాటర్ వేసుకుందాము. ఇవ్వండి మనం ఇందాక మసాలా కలిపిన గిన్నెలో పోస్తాను, వేడి నీళ్ళు అండి. కొంచెం వేడి నీళ్ళు పోసుకుంటే మటన్ బాగా మెత్తగా ఉడికిపోతుంది. నేను 1 లీటర్ వరకు పోస్తున్నాను నీళ్ళు. 1 లీటర్ వరకు పోసుకోవాలి కేజీకి. ఈ నీళ్ళంతా బాగా ఇంగిపోయే వరకు ఉడికించుకోవాలండి మటన్ని. వేడి నీళ్ళతో వస్తే తొందరగానే ఉడికిపోతుంది మటన్, గట్టిగా ఏమి ఉండదు. ఇప్పుడు మనం మూత పెట్టి వాటర్ అంతా అయిపోయే వరకు ఉడికించుకుందాం. ఒకసారి చూసుకుందామండి, చూస్తారు కదా దగ్గరికి ఉడికిపోతుంది. ఇంకంతా కొంచెం మన వాటరు, ఇప్పుడు కొంచెం ఈ వాటర్ తీసేసుకుందాం మనం. ఇవ్వండి ఈ గ్రేవీ కొంచెం తీసుకుందాం. ఇది ఎప్పుడు వేయాలో నేను చెప్తాను. కొంచెం అదిగోండి అది నేను కొంచెం తీసాను గ్రేవీని, అది ఎప్పుడు వేయాలో చూపిస్తాను. ఇవ్వండి ఇప్పుడు వరకు చాలా వరకు దగ్గరికి అయిపోయింది కదా, ఒక 2 నిమిషాలు చేసుకొని ఆపేసుకుందాం ఇది. ఇప్పుడు పక్కన పొయ్యి మీద మనం రైస్ పెట్టేసుకుందాం. అండి నేను పక్కన పొయ్యి మీద రైస్ పెట్టేశాను. రైస్ మనం 80% ఉడికించుకోవాలి కాబట్టి అందులోకి ఉడుకుతూ ఉంటుంది. అది 2 నిమిషాల్లో ఆపేద్దామండి కర్రీని. చూసుకుందామండి, చూస్తారు కదా మటన్ దగ్గరికి అయిపోయింది, కొంచెం అంత గ్రేవీ ఉంది. ఇంత గ్రేవీ ఉంచుకోవాలి మనం. ఇప్పుడు నేను గ్యాస్ బంద్ చేస్తున్నాను. ఇంకా ఇవ్వండి రైస్ ఉడుకుతుంది కదా, మనం ఇట్లా పట్టుకొని చూస్తే మనకు 80% ఉడికింది తెలిసిపోతుందండి. చూస్తారు కదా మనం ఇట్లా కలిపేసుకుంటే మెత్తగా అట్లా ఉడికిపోతుంది కదా 80%. ఒక మెతుకు పట్టుకోగానే మనకు అర్థమైపోయింది. ఇప్పుడు మనం తీసేసుకుందాం. చూడండి మనం రైస్ తింపేసుకున్నాం కదా, ఇప్పుడు మనం కర్రీ కూడా అయిపోయింది కదా, ఇప్పుడు మనం అన్నం వేసేసుకుందాము. పైన కొంచెం పుదీనా వేసుకుందాం, కొంచెం అంతా కొత్తిమీర, కొన్ని ఉల్లిపాయలు. ఇందాక మనం కర్రీలోంచి రసం తీస్తాం కదండి, ఇవి ఇట్లా వేసుకోవడానికి కొంచెం అంతా నెయ్యి. ఇందాక నేను జాజికాయ పొడి, గరం మసాలా, మటన్ మసాలా కలిపాను, వేసేటప్పుడు చూపిస్తాను కదా, ఇట్లా చల్లుకోవాలి కొంచెం కొంచెం. ఇప్పుడు మనం రైస్ వేసేసుకుందాం. ఇట్లా గిన్నెలో నుంచి వడపోసుకొని వేసుకోవాలి. ఇవ్వండి ఒక లేయర్ ఇట్లా వేసేసుకున్న తర్వాత మళ్ళీ సేమ్ ఇందాక అట్లానే కొంచెం కొత్తిమీర, పుదీనా ఇట్లా వేసేసుకోవాలి.
ఇదిగోండి మటన్ మంచి తీసిన జ్యూస్. కొంచెం ఉల్లిపాయలు, సేమ్ ఆ పొడి అండి, ఇందాక నేను చూపించిన పొడి. మంచి వాసనతో బాగా వస్తుందండి మనం జాజికాయ పొడి వేసుకుంటే. నెయ్యి అండి, సేమ్ నెయ్యి. ఇవి నేను పాలల్లో కొంచెం పసుపు కలిపానండి. నేను కలర్ ఏమి వేయకుండా, మా ఇంట్లో కుంకుమ పువ్వు లేదండి, నేను ఇట్లా పాలల్లో పసుపు కలిపేసుకున్నాను కలర్ కోసం. ఇది మంచి కలర్ వస్తుంది. తర్వాత మళ్ళీ రైస్ వేసేసుకున్నాం. ఇవ్వండి మొత్తం మళ్ళీ ఇంకొక లేయర్ వేస్తున్నాను, సేమ్ అట్లానే మనకి ఎన్ని లేయర్లు వస్తే అట్లా వేసేసుకోవటమేనండి. ఇంకా నెయ్యండి, మళ్ళీ సేమ్ ఇట్లా మనం వేసేసుకోవటమే. ఇప్పుడు మనం గోధుమ పిండిని, మైదా పిండి కానీ గోధుమ పిండి కానివ్వండి, ఏదైనా సరే మీకు ఏది వీలుగా ఉంటే అది ఇట్లా ప్లేట్ మీద పెట్టేసుకోండి గిన్నె పైన. ఇవ్వండి గోధుమ పిండి ఇట్లా పెట్టేస్తున్నాను. మైదా పిండి కానీ గోధుమ పిండి ఇట్లా పెట్టేసుకొని ఒక మూతని ఇట్లా పెట్టేసుకున్నాం. గిన్నె పెట్టేసారు పొయ్యి మీద. ఒక 5 నిమిషాలు ఐలో పెట్టుకొని ఒక 10 నిమిషాలు మాత్రం సిమ్లో పెట్టేసుకోవాలండి. అయిపోయిన తర్వాత కూడా మనం ఒక 2 నిమిషాలు మూత తీయకుండా అట్లానే వదిలేసేసేయాలి. ఇప్పుడు ఐలో పెట్టుకుందాం ఒక 5 నిమిషాలు మనం అండి. 5 నిమిషాలు అయిపోయింది నేను పెట్టేసి ఐలో పెట్టేసి. ఇటు పక్క ఒక పెంక పెట్టేసుకున్నాను నేను. మనకి లోపల మాడిపోకుండా వస్తుందండి ఇట్లా మనం పెంక పెట్టుకుంటే. ఇది మాత్రం సిమ్లో పెట్టేసుకుని వేడి చేసుకున్న తర్వాత సిమ్లో పెట్టుకొని గిన్నె పెట్టేసేసుకుందాము. ఇవ్వండి సిమ్లో పెట్టేసుకుందాం. ఇప్పుడు సిమ్లో ఒక 10 నిమిషాలు చేసుకుందాం అండి. గ్యాస్ ఆపేసి ఒక 2 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు తీసేసుకుందాం. మనం గోధుమ పిండి పెట్టుకున్నాం కదా, కొంచెం గట్టిగా అతుక్కుపోయినట్టుంటుంది. ఇట్లా అట్లా కాడితో పైకి లేపుకుంటే లేసిపోతుంది. ఇవన్నీ చూస్తారు కదా, పర్ఫెక్ట్గా అయిపోయింది. ఇట్లా అన్నం పైకి మనకి ఇచ్చిందంటే మాత్రం పర్ఫెక్ట్గా అయిపోయినట్టేనండి. తీసేసుకుందాం ఇప్పుడు. ఇవ్వండి చూద్దాం ఇప్పుడు వేసుకున్నాం. చూసారు కదా మంచిగా వచ్చిందో, చూసిగా వస్తాయి పీసులు కూడా. ఇవ్వండి మటన్ బిర్యానీ అయిపోయిందండి. మటన్ దమ్ బిర్యానీ రెస్టారెంట్ స్టైల్ అండి. చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రము. మీకు నచ్చితే మాత్రం ట్రై చేయండి. ఇయర్కి మాత్రం కంపల్సరీగా చేసుకోండి అండి. నేను ఎట్లా చేశానో సేమ్ అట్లా చేసుకోండి. చాలా బాగుంటుంది. ఇవ్వండి నేను మటన్ దమ్ బిర్యానీ చేశాను కదా, దాని కాంబినేషన్ మళ్ళీ మటన్ గ్రేవీ చేశానండి. ఇవ్వండి మటన్ గ్రేవీ కూడా చేసేసాను. చాలా బాగుంటుందండి టేస్ట్ మాత్రం. మీరు ఇయర్కి మాత్రం ఇట్లా చేసుకోండి. మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం గంట సింబల్ నొక్కడం మర్చిపోకండి. బాయ్.